ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. కార్యకర్తలందరూ ఆలోచించాలా. ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా మనం వేధించారు, కానీ మనం తగ్గేదే లేదు. నా పైన 22 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను వెనక్కి తిరిగానా? నేను తగ్గానా? పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు. నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు, ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు. కానీ 3132 కిలోమీటర్లు నేను నడిచాను. దాని తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. మీరందరూ ఆలోచించండి. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు. నేను ఈ సభాముఖ సవాళ్ళు ఇస్తున్నా. జగన్, నువ్వు టైం డేట్ చెప్పు. అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల, దేవుడి దయ వల్ల దాదాపు 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు. ఏనాడు ఆయన అవినీతి చేయలేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. వైకాపా నాయకులు కూడా తెలుపుతున్నా. పెద్దలు కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా. ఏ వైకాపా నాయకులు, ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే, కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్లకు వస్తారు. వాళ్ళ పేర్లు నేను మర్చిపోకూడదు కనుకనే పుస్తకంలో రాసి పెట్టుకున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఏదైతే బాబు సూపర్ 6 కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికి ఒక కిట్ ఇస్తాం. ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి, క్యాప్ ఉంటుంది, ఇట్లా సైకిల్ బ్యాడ్జ్ ఉంటుంది, చిన్న కార్డు కూడా ఇస్తాం. ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేస్తారా? రెడీనా? ఈ కార్యక్రమానికి రెడీనా? ఇట్లా 25 క్యాలెండర్లు, ఒక పక్కన క్యాలెండరు, ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు, ఇట్లా 25 కిట్ చేస్తున్నాం. ఇట్లా 10 మీకు ఇస్తాం, అంటే 250. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే, రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా, చూడు అక్కడ ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకో పక్కన కార్యకర్తలందరూ మన ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకున్నానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకోండి. ఎవరు ఎక్కడ టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినా తప్పనిసరిగా ఈ 6 హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం. మనందరం గర్వంగా మన గుండె పైన పెట్టుకుని, పిన్ను పెట్టుకుని ఈ సైకిల్తో పాటు ప్రతి గడపకి వెళ్ళాలని
ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్గా 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలు అన్నట్టు ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో మీరు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు. టెలిగ్రామ్ బాట్ ఉంది. ఆ బాట్ ద్వారా నాకు మొత్తం తెలిసిపోతుంది. ఎవరు బూత్లో బిఎస్బీజీ జరిగింది, ఎవరు బూత్లో అసలు పనులు ప్రారంభించలేదు, ఎవరు బూత్లో ఎక్కువ చేశారు కూడా నేను ఎక్కడున్నా కంప్యూటర్ ద్వారా తెలుసుకునే పరిస్థితి. రేపు 2 నెలల తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడిన వెంటనే ఆ డేటా చూసే నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. ఎస్, నేను సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరు బూతులు అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకే నేను పెద్ద పీట వేస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీ బూత్లో ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ అన్న పెద్ద ఎత్తున ఆనాడు స్పందించారు. ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆపేసింది ప్రభుత్వం, పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో ఆపేసింది ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న కూడా నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి తరిమి కొట్టాలని. ఆనాడే పవన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. ఇప్పుడు ఆ బాధ్యత మనందరం భుజస్కంధాల పైన మోయాలి. కార్యకర్తలందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎస్, రేపు ముఖ్యమంత్రి అయ్యేది బాబు గారు, కానీ నేను పార్టీకి అంకితం అవుతా, పార్టీ కోసం పనిచేస్తా, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇక్కడున్న మత్స్యకారుల గురించి ఒక్క విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆదుకున్నాం. వలలు కానీ, బోట్లు కానీ, సబ్సిడీ ద్వారా డీజిల్ అందిస్తాం కానీ, ఐస్ బాక్సులు కానీ, మోపెడ్లు కానీ అన్ని ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాం. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనిముట్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్ని క్యాన్సిల్ చేసింది. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మత్స్యకారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైన వరకు ఫిషింగ్ హార్బర్ కడతాం. ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.